కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. నిమిషా మరణ శిక్షకు రోజులు దగ్గర పడుతున్నాయి. గడియారం ముళ్ళు కదిలే ప్రతి క్షణం ఆమె చావుకు మరింత దగ్గర చేస్తుంది. కేవలం 6 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి ఆమె జీవితానికి. కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. ఈ నిస్సహాయ స్థితిలో నిమిషాను కాపాడడానికి ఒకే ఒక్క ఆశ మిగిలి ఉంది. మరి మరణశిక్ష ఆగేనా? ఆమె మళ్లీ భారత్లో అడుగు పెట్టేనా? కేరళకు చెందిన నర్స్ నిమిషా ప్రియాకు యమన్లో మరణశిక్ష విధించారు. 2017లో జరిగిన తలాల్ మహదీ అనే వ్యక్తి హత్య కేసులో ఆమెకు విధించిన మరణశిక్ష ఈ నెల 16వ తేదీన అమలు చేయనున్నారు. నిమిషాకు మరణశిక్ష అమలుకు సంబంధించిన సమాచారాన్ని యమన్ అధికారులు కేరళలోని ఆమె కుటుంబ సభ్యులకు తెలిపారు. నిమిషా ప్రియా ప్రాణాలు కాపాడేందుకు భారత ప్రభుత్వం సహకారం అందిస్తోందని ఇటీవలే విదేశాంగ శాఖ చెప్పడంతో ఆమె ఉరిశిక్ష అంశంపై ఉత్కంఠ నెలకొంది. అయితే దౌత్యపరంగా కొన్ని చిక్కులు నెలకొనడం ఆందోళన కలిగిస్తోంది. యమన్లో 2 సమాంతర ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఒకటి ప్రపంచం గుర్తించిన ప్రెసిడెన్షియల్ కౌన్సిల్, మరొకటి హూతీ రెబల్స్ నేతృత్వంలోని సుప్రీం పొలిటికల్ కౌన్సిల్. ప్రెసిడెన్షియల్ కౌన్సిల్ తో భారత ప్రభుత్వానికి దౌత్యపరమైన సంబంధాలు ఉన్నాయి. అయితే హత్య కేసులో నిమిషాను ట్రయల్ కోర్టు దోషిగా తేల్చి మరణశిక్ష విధించింది. హూతీల పాలనలో ఉన్న సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్ 2023లో దానికి ఆమోదముద్ర వేసింది. అయితే ప్రపంచం గుర్తించిన ప్రభుత్వ అధ్యక్షుడు రషద్ అల్ అలీమీ ఈ మరణశిక్షకు ఆమోదం తెలిపారని కొన్ని కథనాలు వెల్లడయ్యాయి. కానీ ఢిల్లీలోని యమన్ దౌత్య కార్యాలయం మాత్రం ఈ కేసు హూతీల ఆధీనంలో ఉందని తెలిపింది. ఆమెను కాపాడేందుకు భారత్ ప్రయత్నిస్తున్నప్పటికీ హూతీలతో అధికారిక దౌత్య సంబంధాలు లేని కారణంగా ఇప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే నిమిషాకు మరణశిక్ష పడిన దగ్గర నుంచి ఈ కేసు తాము నిశితంగా పరిశీలిస్తున్నామని, స్థానిక అధికారులు ఆమె కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నామని, సాధ్యమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని మన భారత అధికార వర్గాలు తెలిపాయి. నిమిషా ప్రియా మరణశిక్ష తప్పించేందుకు కుటుంబ సభ్యులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే నిమిషాను మరణశిక్ష నుంచి తప్పించడానికి ఇప్పుడు ఒకే ఒక్క అవకాశం మిగిలి ఉంది. అదే బ్లడ్ మనీ. యమన్లో బ్లడ్ మనీ చట్ట ప్రకారం బాధిత కుటుంబం శిక్షను రద్దు చేయాలనుకుంటే నష్టపరిహారం చెల్లింపుతో పరిష్కరించవచ్చు. మృతుడి కుటుంబానికి నిమిషా ఫ్యామిలీ 8.5 కోట్ల రూపాయలను చెల్లించేందుకు ఇప్పటికే రెడీ అయింది. అయితే క్షమాభిక్షకు తలాల్ కుటుంబం అంగీకరిస్తే నిమిషా మరణశిక్ష నుంచి బయటపడే ఛాన్స్ ఉంది. వాళ్ళు ఎంత డబ్బు ఆశిస్తుందనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. అయితే కేరళ పాలక్కడ్ జిల్లాకు చెందిన నిమిషా ప్రియా నర్స్ కోర్స్ పూర్తి చేసిన తర్వాత 2008లో యమన్ కు వెళ్ళింది. అక్కడ ఓ క్లినిక్ ను ప్రారంభించింది. యమన్ చట్టాల ప్రకారం స్థానికులు భాగస్వాములుగా ఉండడం తప్పనిసరి కావడంతో తలాల్ అనే వ్యక్తిని భాగస్వామిగా చేసుకుంది. అయితే వీరిద్దరి మధ్య వివాదం ఏర్పడింది. అతనిని నిమిషా హత్య చేసినట్టు 2018లో కోర్టు నిర్ధారించింది. ఆ తర్వాత మరణశిక్ష కూడా విధించింది. ఈ శిక్షను యమన్ ప్రెసిడెంట్ ఆమోదించారు కూడా. ఈ నెల 16న నిమిషాకు మరణశిక్ష అమలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం చేస్తున్న ప్రయత్నాలతో నిమిషా ప్రియా ప్రాణాలతో బయటపడుతుందా లేదా అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.